సో వారణాసికి ఎంటర్ అయ్యామో లేదో రేపు వెళ్ళి సందడి చూస్తున్నాం మీ ఎదురుగా. సో మేము నైట్ 11కి ఎంటర్ అయ్యాము. అక్కడ చాలా బిజీ ఉన్న స్ట్రీట్స్ చూడండి. అండ్ మేము రూమ్స్ వెతుకుతున్నాము కానీ అక్కడ దొరకలేదు. సో అక్కడ సనాతన ధర్మ ఇంటర్ కాలేజ్ పక్కన ఒక టెంట్ రెంట్ దొరికింది, దాంట్లో పడుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుని మెయిన్ సర్కిల్కి ఎంటర్ అయ్యాము అనమాట. అక్కడ ఉన్న వ్యూ అండ్ రష్ చూడండి ఇక్కడ. అండ్ మన బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్ నియర్ బై ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇవే వచ్చేసి మనకి వారాహి టెంపుల్కి మరి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి రెండుకి వస్తున్నాం అనమాట. మేము యాక్చువల్లీ రికార్డ్ చేయడానికి మొబైల్ మర్చిపోయి వచ్చేసాం అనమాట. మళ్ళీ రిటర్న్ పరిగెత్తుకుపోయి నా కార్లో వచ్చేసి మొబైల్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి, ఇంత క్రౌడ్ దాటడానికి అమ్మయ్య చాలా సేపు పట్టింది. కానీ ఇట్ వాజ్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇది బనారస్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పట్టు చీరలు, మళ్ళీ లేడీస్ ఐటమ్స్, జెంట్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి కాస్ట్లీనే, కానీ కంపేర్ టు అస్ ఇట్ ఈస్ వెరీ చీప్. ఆఫ్టర్ టేకింగ్ దర్శన్ అండ్ మేము వచ్చేసి ఘాట్స్కి వెళ్ళామన్నమాట. ఈ రికార్డింగ్ వీడియోస్ అంతా నవీన్ బ్రో చేశాడు అండ్ ఇట్ లుక్స్ సో గుడ్ అనమాట. అండ్ కొందరు మన ఎఫర్ట్స్ని గుర్తిస్తే అది వచ్చే రెస్పెక్టే వేరు. అండ్ థ్యాంక్స్ హార్ట్ఫుల్లీ టు నవీన్ ఫర్ క్యాప్చరింగ్ దిస్. అండ్ మెల్లగా పబ్లిక్ని దాటుకుంటూ ఘాట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేస్తే మాకి అంటే 6:50 PM అయిపోతుంది అండ్ ఇదే లాస్ట్ బోట్. అండ్ వాళ్ళు మనకి పర్ హెడ్ 300 రూపీస్ చెప్పారనమాట. అండ్ మేము కంఫర్టబుల్గా లేము, కానీ వీ వాంట్ టు టేక్ రైడ్ అనమాట. వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ నైట్ బోటింగ్ అనమాట. అందుకనే వెళ్ళాం, కానీ అది ఎందుకో సాటిస్ఫై అనిపించలేదు. కానీ ఓకే, మీరు చూడండి వీడియో తెలుస్తుంది. వీడియో అక్కడ చూడు మణికర్ణ ఘాటుగా అక్కడ కాలుస్తున్నా చూడు. ముందర గుడి వంగిందా? గుడి ఇట్లా వంగితేనే మణికర్ణిక ఘాట్ అది గుర్తుపెట్టుకో. ఇట్లా వంగుతుంది. ఇక్కడ ఉంది కదా అండి, ఇదే కదా కరెక్ట్. వంగిందే లేదా? నేనైతే కన్ఫ్యూజ్ అయ్యి చెప్పేసాను అనమాట. ఇది మాత్రం హరిశ్చంద్ర ఘాట్. అండ్ ఇక్కడ వచ్చేసి అరౌండ్ 300+ ఘాట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏకంగా మీరు ఫుట్ పాత్ పైన నడుచుకుని వెళ్ళొచ్చు అండ్ యూ క్యాన్ ఎక్స్ప్లోర్ ఇన్ బోట్ ఆల్సో. యాక్చువల్లీ ఈ బోట్ వచ్చేసి 60 మెంబర్సే స్టెబిలిటీ అనమాట. కాకపోతే మేము ఎక్కువ మంది ఉన్నాం. బాయ్ और एक बार बताइए हरिश्चंद्र घाट का. हरिश्चंद्र घाट परीक्षा यही से समाप्त हुआ था. ठीक है. ఎప్పుడు కాలుదంట కదా, ఎప్పుడు బాడీలు ఇక్కడే అంట చూడండి. సో ఇక్కడికి వచ్చేసి మణికర్ణిక ఘాట్కి ఎంటర్ అయ్యాము. అండ్ మేము చాలా దగ్గర కూడా వెళ్ళలేదు.
అండ్ దూరం నుంచి చూపించుకొని మళ్ళీ టేక్ ఓవర్ చేసేసాడు. అండ్ మేము దాని పక్కనే మనకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది అనమాట. దాన్ని బిసైడ్ వచ్చేసి మనకి మణికర్ణిక ఘాట్ ఉంది, మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి 24 hours బాడీస్ కాలుతూనే ఉంటాయి అన్నమాట. అండ్ మేము బోటింగ్ చేసిన తర్వాత చాయ్ తాగుదామని ఇక్కడికి వచ్చామన్నమాట. తన పేరు వచ్చేసి శ్రేయ. అండ్ నేను తనతో కన్వర్జేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒకటి తెలిసి వచ్చింది. అండ్ ఇక్కడ గంగా హారతి స్టాప్ చేసేసారు. ఎందుకంటే ఒక బోట్ ఓవర్లోడ్ అయ్యి ఇక్కడ డ్రోన్ అయిపోయిందనమాట, అంటే మునిగిపోయిందనమాట. అందుకనే గంగా హారతి దీనివల్ల స్టాప్ చేసేసారు. అండ్ ఇక్కడ చాలామంది ఎక్కువగా వస్తున్నారు కాబట్టి, అండ్ మెయిన్ కుంభమేళా ఉంది కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. पेंडिंग सर, सभी पेंडिंग सर. आपका नाम? शिवम त्रिपाठी. कहाँ से हो? बनारस से. पेंडिंग बना रहा हो. अरे नहीं, ये मतलब सारा मिला के बना हुआ है, ये दीप के हिसाब से मैंने बस इसको डिजाइन किया है. वो आपका आईडी है? शिवम आर्ट्स. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము పడుకొని సనత్ ధర్మ ఇంటర్ కాలేజ్లో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బయలుదేరామన్నమాట సేమ్ పాయింట్కి. అక్కడ మళ్ళీ బోటింగ్ చేద్దాం అండ్ డే ఎలా ఉంటుందో అక్కడ అని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళామన్నమాట. అక్కడ ఉన్న స్ట్రీట్స్ అండ్ అక్కడ ఉన్న క్రౌడ్, అక్కడ ఉన్న ఫుడ్ చాలా ఇంప్రెసివ్ అనమాట. అండ్ యూ హ్యావ్ టు ట్రై ఇన్ యువర్ లైఫ్ అట్ వన్స్ అనమాట. पनि हो रहेछ नि त यहाँ त सेम. మార్నింగ్ వెళ్తున్నప్పుడు అయితే క్రౌడ్ మాత్రం మ్యాసివ్గా ఉంది. అక్కడ క్రౌడ్కి అండ్ అక్కడున్న దర్శనం అంటే అందరూ చాలా హడావుడిగా దర్శనానికి వెళ్తున్నారు. అండ్ మేము వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ పాయింట్లో మా ఆంటీ అండ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అన్నమాట. మేము మొబైల్ రికార్డ్ చేయడానికి కార్లో ఉన్నదని అక్కడ నుండి పరిగెత్తుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళి బోట్కి మాట్లాడి అండ్ బుక్ చేసుకున్నాం. అండ్ మాకు వచ్చేసి 3000 పడిందనమాట పర్సనల్గా. అండ్ వీ కెన్ యూజ్ ఫర్ బోత్. కూర్చో అటుపక్క ఫేస్ చేయి. కూర్చో కింద కూర్చో. అటుపక్క ఫేస్ చేయి. అటుపక్క కాలు అటుపక్క. అదే
हर हर महादेव। నాకు చాలా రోజుల నుండి మణికర్ణిక ఘాట్కి వెళ్ళాలి అండ్ అక్కడ శవాల్ని ఎలా కాలుస్తారో చూడాలి అని ఒక ఆశ ఉండేదన్నమాట. అండ్ ఈ రోజుతో అది పూర్తి అయిపోయింది. అండ్ నేను ఆ మూమెంట్ అక్కడ ఆ శవాల్ని కాల్చే విధానం అండ్ వాళ్ళ చెక్కలు అండ్ వాళ్ళ పద్ధతి అండ్ వాళ్ళు ఇక్కడ మనం చూస్తే శవాన్ని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఏడుస్తాము, అక్కడ చూస్తే ఊరేగింపుతో తీసుకెళ్ళి మంచిగా నవ్వుతూ కాలుస్తూ ఉంటారు బాడీల్ని. అది మోక్ష ద్వారం అంటారనమాట. వాళ్ళ అక్కడ ఉండే మూమెంట్స్ అన్ని క్యాప్చరింగ్ చేస్తాను అనమాట. చూసి ఎంజాయ్ చేయండి.